తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో విష జ్వరాల బారిన పడిన గిరిజనుల సమస్యలు తెలుసుకోవడం కోసం ఈరోజు చాపరాయికి వెళ్లిన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు పేదవాడంటే కోపం. మానవత్వం లేని ఆయన పాలనలో పేదలకు ఒరిగింది శూన్యం. మన బాధలను వినిపిస్తే చంద్రబాబుకు కొద్దో గొప్ప బుద్ధి జ్ఞానం వస్తాయేమో చూద్దాం. గడ్డి పెడితే ఆయనలో మానవత్వం వస్తుందేమో ఆశిద్దాం. చాపరాయి గ్రామంలో 17 మంది విషజ్వరాల బారిన పడి చనిపోవడం బాధాకరం. మళ్లీ ఇలాంటి మరణాలు సంభవించకుండా సమస్యలు పరిష్కారమయ్యేలా మనమంతా కలిసి పోరాటం చేద్దాం. ఎవరు అధైర్యపడవద్దు. మీకు అన్ని విధాలా అండగా ఉంటా అంటూ జగన్ గిరిజనులకు భరోసా ఇచ్చారు. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోతో పాటు తన ఫోటో కూడా పెట్టుకునేలా అందరికీ మంచి చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. మన నియోజకవర్గంలో దాదాపు సంవత్సరం కాలంలోనే ఎంతో మంది చనిపోయారని, కాళ్లవాపు వ్యాధితో పాటు మలేరియా జ్వరాలు, విష జ్వరాల బారిన పడి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో మరో 57 మంది తల్లి బిడ్డలు చనిపోయారు. రక్తహీనతతో అడవి బిడ్డలు పెట్టలా రాలిపోతున్నారు. నేను సంవత్సర కాలంలో మరోసారి ప్రాంతానికి వచ్చాను. ప్రతిపక్ష నేత ఏజెన్సీకి వస్తున్నాడని తెలియగానే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికార గిరిజనుల సమస్యలపై మాట్లాడుతుంటారు. జగన్ తిరిగి వెళ్లిపోయిన తర్వాత ఇక్కడ ఏమైనా జరిగిందా అని చూస్తే ఏమీ జరగలేదు. మళ్ళీ ఏదైనా ఘటన జరిగితే జగన్ వస్తాడేమన్న భయంతో ఏదేదో మాట్లాడుతారు. ఏదేదో చేస్తామని చెబుతారు. బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. గ్రామాల్లో 108, 104 అంబులెన్సులు ఎక్కడా కనిపించడం లేదు. ఏజెన్సీలో 11 మండలాలు ఉండే కేవలం 7 అంబులెన్సులు మాత్రమే ఉండడం దారుణం. అవైనా సక్రమంగా పనిచేస్తున్నాయా అంటే అది లేదు. మంత్రులు వచ్చినప్పుడు అడుగుతారని నోర్లు మూయిస్తున్నారు. గ్రామంలో ఆర్ఓ ప్లాంట్ పెడితే ఈ మరణాలు సంభవించావు. ఇలా చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి రాదు. గిరిజనులకు మంచి చేయాలన్న తపన కూడా లేదంటూ వైఎస్ జగన్ చంద్రబాబు సర్కారుపై మండిపడ్డారు.